Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. UPSC సివిల్ సర్వీసెస్ కి సంబంధించి అవసరమైన ఇన్పుట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూడనటువంటి విధంగా ఏదో జస్ట్ కరెంట్ అఫైర్స్ లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ స్టఫ్ మాత్రమే కాకుండా ఒక స్టూడెంట్కి అవసరమైన ప్రతిదీ ప్రిపరేషన్ స్టేజ్లో వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి పాత్ని ఫాలో అవ్వాలి, సో వాళ్ళు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ముందుంటుంది. ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికంటే ముందు కొద్ది రోజుల క్రితం యూపీఎస్సీలో ఏం మారింది అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు దానికి సంబంధించి. అందులో చాలా క్లియర్గా చెప్పాను. సో యూపీఎస్సీ అంటే నేను చెప్పిన దాని ప్రకారం ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఎప్పుడు కూడా యూపీఎస్సీని అన్ప్రెడిక్టబుల్ అంటూ ఉంటారు. మన ఓన్లీ థింగ్ ఏంటంటే నో నీడ్ టు ప్రెడిక్ట్ యూపీఎస్సీ. కానీ యూపీఎస్సీ ఎప్పుడు కొన్ని కామన్ ట్రైట్స్ కలిగి ఉంటుంది. మనం చూస్తే లాస్ట్ టైం అంటే మొన్న జరిగిన ఎగ్జామినేషన్లో ఒక 10 to 15 క్వశ్చన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతాము. కొన్ని కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, దే ఆర్ వెరీ ఈజీ, చాలా చాలా ఈజీగా వచ్చాయి. కేవలం ఒక 15 to 20 ఆర్ 25 క్వశ్చన్స్ చాలా లెందీగా అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. బట్ మన ఫోకస్ అది కాదు. సో కొన్ని కామన్ ట్రైట్స్ని ఫాలో అవుతే వీ కెన్ ఈజీలీ గెట్ ఇన్ దిస్ ప్రిలిమ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఇంతకుముందు చెప్పిన 10 to 15 ఎలిమినేషన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన డీటెయిల్డ్ వీడియో చేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్, యునో ఎప్పుడు రిజల్ట్స్ రావచ్చు, చాలా మంది క్యూరియస్గా ఉన్నారు. కొంతమంది ఈ కీస్ని చెక్ చేయడంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే మనసు ఒప్పదు, ఒక హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది, రాకపోతే అవుతే ఎలా ఎలా ఏంటి అని చెప్పేసి. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కీస్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 క్వశ్చన్స్ అంటే 15 మార్క్స్, ఆల్మోస్ట్ ఒక 6 to 8 మార్క్స్, 8 క్వశ్చన్స్, 6 to 8 క్వశ్చన్స్ అటు ఇటుగా వస్తున్నాయి. సో దానివల్ల అప్ రావచ్చు, డౌన్ రావచ్చు, ప్రిపేర్ అవ్వాలా అవ్వకూడదా, ఇట్లాంటి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక కట్ ఆఫ్ని ప్రెడిక్ట్ చేసిన తర్వాత కూడా సార్ నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా అవ్వకూడదా, ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి జెన్యున్ ఆస్పిరెంట్ చూడాల్సిందే. ఐ టెల్ యూ విత్ ఎ బ్రైట్ ఎగ్జాంపుల్. అండ్ దానికంటే ముందు దాని తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు నేను థంబ్నెయిల్లో చెప్పినట్టే పక్కా అక్యురేట్ రిజల్ట్ ఎలా వస్తుంది, ఏ డేట్ రోజు రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో నేను ప్రూఫ్స్తో సహా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో అండ్ ఈ వీడియో ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో జస్ట్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, జనరల్గా ఈ యూపీఎస్సీ ఫేజ్ ఏదైతే ఉంటుందో, ఒక స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక స్టూడెంట్ యూపీఎస్సీ మెయిన్స్ పైన అత్యంత ఫోకస్డ్గా, సో ద స్ట్రాంగ్ డిజైర్తో అంటే స్ట్రాంగ్ ప్రాక్టీస్తో మెయిన్స్ పైన ఫోకస్ పెట్టే టైం ఏదంటే ఇటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మధ్య ఉన్న టైం, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మధ్య ఉన్న టైం. సో ఐ జస్ట్ టెల్ యూ, నా ప్రిలిమ్స్ అయిపోయినప్పుడు సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 months టైం ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 to 3 months టైం. ఫస్ట్ అటెంప్ట్ అంటే నా ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయినప్పుడు ఒక 2 to 3 months టైం. ప్రిలిమ్స్ అప్పటి వరకు మెయిన్స్ పైన కాన్ఫిడెన్స్ కూడా లేదు, మనం ఏమవుతాంలే, మనతో మెయిన్స్ ఏమవుతుందిలే అనే సిచ్యువేషన్లో ఉంది. ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈ మెయిన్స్కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో, అసలు నేను ఏం చేశానో ఎలా చేశానో నాకు తెలీదు. సో ఈ గ్యాప్లో నేను పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో, అన్నోయింగ్లీ మెయిన్స్ పైన ఒక పట్టు సాధించే విధంగా నన్ను తయారు చేసి మెయిన్స్ ఇచ్చాను. మెయిన్స్ రాసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మెయిన్స్ అంత కష్టమేం కాదు, ప్రాపర్ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మెయిన్స్ ఈజీ. కానీ ఇదే ఎఫర్ట్స్ జనరల్ టైంలో మనం పెట్టలేం. సో అందుకే అంటే లైక్ మనకు ఒక డేట్ తెలిసింది, ఈ డేట్కి ఎగ్జామ్ ఉంది అని తెలిస్తే ఆబ్వియస్గా న్యాచురల్గా మనలో నుంచి ఆ ఎగ్జామ్కి తగ్గట్టు పెట్టాల్సిన ఎఫర్ట్స్ న్యాచురల్గానే వస్తాయి, ఫస్ట్ నుంచి రావు. సో మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి నీకు తెలియకుండానే నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టి మెయిన్స్కి తగ్గట్టు నువ్వు ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఎప్పుడైతే సెప్టెంబర్ అక్టోబర్ అయిపోతుందో, ఆ మంత్ అయిపోయిన తర్వాత మెయిన్స్ పైన ఫోకస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రిలిమ్స్ అంటే భయం వేస్తూ ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్కి నేను చెప్తోంది ఏంటంటే ఈ టైంలో అంటే సీరియస్గా ఎగ్జామ్ క్వాలిఫై అవుతుందో అవ్వదో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ స్టూడెంట్ అయినా లాస్ట్ 1-2 years నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నారో
ఈ టైంలో ఈ ప్రిలిమ్స్ అయిపోయింది కదా, మీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో లేదో పట్టించుకోకండి. జస్ట్ ఈ 2-3 నెలలు పూర్తి స్థాయిలో మెయిన్స్ కి కేటాయించండి. సొసైటీ ఉంటుంది మెయిన్స్ లో, గవర్నెన్స్ ఉంటుంది మెయిన్స్ లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది, స్పెషల్ గా ఎథిక్స్ ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇవి ప్రిలిమ్స్ లో మీరు అంతగా ఫోకస్ చేయరు, మెయిన్స్ లో ఇప్పుడే ఫోకస్ చేస్తారు. మన ఓన్లీ థింగ్ సిలబస్ పర్ఫెక్ట్ అవ్వాలి. కాబట్టి ఈ ప్రిలిమ్స్ తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఫోకస్ ఆన్ ద మెయిన్స్. మీరు ఫోకస్ చేయండి, మీకు తెలియకుండానే ఆన్సర్ రైటింగ్ లో మీరు మెలకువలు నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది మీకు అంతగా యాప్ట్ అవ్వకపోవచ్చు, ఐ జస్ట్ టెల్ యూ. ఇది నా ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత స్టోరీ. అండ్ సెకండ్ థింగ్స్, సెకండ్ టైం ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఒక లెసన్ నేర్చుకున్నాను కదా, మెయిన్స్ అంటే అంత ఈజీ కాదు అనిపించింది. సెకండ్ ప్రిలిమ్స్ స్టోరీ, CSAT కొంచెం టఫ్ వచ్చింది. 2-3 ఇన్స్టిట్యూట్స్ కీస్, 2-3 కాదు 10 ఎన్నో ఇన్స్టిట్యూట్స్ కీస్ చెక్ చేసుకున్నాను. ఎంత చెక్ చేసుకున్నా అటు ఇటుగా CSAT లో పాజిటివిటీ రావట్లేదు. అప్పట్లో ఆల్మోస్ట్ ఒక 50-55 డేస్ కూడా పట్టేది, ఆల్మోస్ట్ ఒక 50 డేస్ వరకు కూడా పట్టేది. ఏంటి, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రిజల్ట్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 45 to 50 డేస్ పట్టింది. 45 to 50 డేస్ ఏంటి, ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా లేదా అని తెలియడానికి 45 to 50 డేస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఉన్న ఒక 2-3 నెలల గ్యాప్ లో. ఈ గ్యాప్ లో CSAT అటు ఇటు వస్తుంది కాబట్టి ఆ ఆలోచనతో మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటాను. పూర్తి స్థాయిలో పెట్టలేం, ప్రిలిమ్స్ అవుతుందో కాదా అని చెప్పి. అయిపోయింది, వన్ ఫైన్ డే రిజల్ట్స్ వచ్చేసాయి. ఐ గాట్ ద రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టు నా పేరు, మై నంబర్ ఈస్ దేర్. అంటే ఇప్పుడు ఇది వచ్చేసింది, రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, సరే ఇప్పుడన్నా రిజల్ట్ వచ్చింది కదా, కనీసం మిగిలిన ఆ కొన్ని రోజులైనా మెయిన్స్ కి ప్రిపేర్ అవుదామా అనే ఫీలింగ్ లో ఉంటుంది. సరే ఈ మిగిలిన రిమైనింగ్ డేస్ ఏదైతే ఉంటుందో కనీసం ఇక్కడనైనా మెయిన్స్ ని పూర్తి స్థాయిలో చదువుదాం అనుకుంటున్నాను. కానీ ఈ రిమైనింగ్ డేస్ ఏదైతే ఉంటుందో మైండ్ లో ఒకటే ఆలోచన, ఆ ఆలోచన ఏంటంటే అనవసరంగా ఈ 40-50 రోజులు వేస్ట్ చేశాను, ఇదంతా పట్టించుకోకుండా నిజంగానే కరెక్ట్ గా మెయిన్స్ కి ప్రిపేర్ అవుతే. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక మెయిన్స్ రాశాను, మెయిన్స్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు కూడా ఈ టైం వేస్ట్ చేసి ఉండకపోతే బాగుండేది. అంటే ఈ డేస్ గురించి ఆలోచించి నా చేతుల్లో మిగిలిన డేస్ ఏదైతే ఉంటుందో ఆ బాధతోటే ఆ టైం అయిపోయింది. ఏ టైంలో కాన్ఫిడెన్స్ రాలేదు. ఈ ఒక 15 రోజులు, ఒక ఈ 20-30 రోజులు, లేకపోతే ఒక ఈ 1-2 మంత్స్, ఈ కొన్ని రోజులు ప్రిపేర్ అవుతే ఏమవుతానులే, అనవసరంగా టైం అంతా వేస్ట్ చేశాను. మిగతా వాళ్ళంతా నాకంటే ముందు రేస్ లో ఉన్నారు, వాళ్ళు ఈ టైం అంతా యూటిలైజ్ చేసుకున్నారు, నేను యూటిలైజ్ చేసుకోలేదని ఆ మెంటల్ థింగ్స్ వల్ల ఈ టైం కూడా వేస్ట్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ మెయిన్స్ ఇచ్చాను. ఇక్కడ మెయిన్స్ రాసిన తర్వాత అనిపించింది ఏంటంటే, కనీసం ఈ మిగిలిన టైంలోనైనా పూర్తి స్థాయిలో ఈ మెంటల్ థింగ్స్ ఇవేం పట్టించుకోకుండా, మెంటల్ గా ఇబ్బంది పడకుండా అట్లీస్ట్ ఈ టైం అయినా పూర్తి స్థాయిలో మెయిన్స్ చదివింటే మెయిన్స్ లో ఇంకొన్ని మార్క్స్ వచ్చేవేమో అనిపించింది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అందుకే ఇవన్నీ అంటే మైండ్ మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడైనా. చూడండి, అయ్యేంత వరకేమో ఈ టైం వేస్ట్ చేశానని చెప్పి, నా దగ్గరున్న మిగిలిన టైం కూడా వేస్ట్ అయిపోయిన టైం గురించి ఆలోచించి ఈ టైం వేస్ట్ చేశాను, పూర్తిగా ఫోకస్డ్ గా చదవలేదు. మెయిన్స్ రాసిన తర్వాతనేమో ఇదన్నా చదివితే అయిపోయేది కదా, ఇంకా మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇదో బాధ, మళ్ళీ టైం అంతా వేస్ట్ చేస్తున్నాను, ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ దొరకదు, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా చేశాను, నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం, ఇలాంటివే జరిగింది. ఆ థర్డ్ అటెంప్ట్ అంటే సెకండ్ మెయిన్స్ మొత్తం ఇలాగే పోయింది. నా ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వలేదు, బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కంటిన్యూగా ప్రిలిమ్స్ అయిపోయింది. ఐ క్వాలిఫైడ్ ప్రిలిమ్స్ అండ్ ఐ రోట్ మెయిన్స్. కానీ ఫస్ట్ 2 మెయిన్స్ నా యొక్క ఈ స్టోరీ. తర్వాత ఇట్లాంటి థింగ్స్ పట్టించుకోకుండా ఎప్పుడైతే ప్రిలిమ్స్ రాశానో అయితే కానీ, కాకపోతే కాకపోని నేను పట్టించుకోను, నేను కీ చూసుకోను, నా ఓన్లీ ఎఫర్ట్ మెయిన్స్ అని చెప్పి దెన్ ఆ థర్డ్ మెయిన్స్ రాశాను. ఆ టైంలో ఐ వెంట్ ఇంటర్వ్యూ. ఇట్లాంటి సీన్స్ మీకు రిపీట్ కాకుండా ఉండాలి అని చెప్పి చెప్తున్నాను. అండ్ గైస్, బిఫోర్ గోయింగ్ టు టెల్ దస్ ఎప్పుడు ఎగ్జామ్, ఎవరైనా యూపీఎస్సీ ఇప్పుడు చెప్తున్నాను కదా, మెయిన్స్ కి క్లియర్ కట్ గా ఈ రిమైనింగ్ 85 days to 88 days ఏదైతే ఉంటుందో ఇక్కడనైనా కనీసం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎఫర్ట్స్ పెట్టాలనుకునే వాళ్ళకు బెస్ట్ టెస్ట్ సిరీస్ నేను ఆ షెడ్యూల్ చూపిస్తాను. ఆ టెస్ట్ సిరీస్ ఎలా మేము హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డిజైన్ చేసిందంటే, ఎవ్రీడే 5 క్వశ్చన్స్, నీకు వీకెండ్ లో ఒక ఫుల్ లెంత్ టెస్ట్ పెట్టి దానికి తగ్గట్టు మొత్తం సిలబస్ ప్రిపేర్ అవ్వడం అన్నట్లు కాకుండా, ఐ జస్ట్ షో యూ ద ప్లాన్. యూ కెన్ లుక్ ఎట్ దిస్ పాయింట్. చూడండి, ఇది ఒక 45th డే. ఎవ్రీడే మీకు ఒక షెడ్యూల్ ఇచ్చాను. టోటల్ గా మన చేతిలో ఉన్న హౌ మెనీ డేస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 80 days. 80 days కి తగ్గట్టు డైలీ ప్లాన్ ఇవ్వడం జరిగింది. డైలీ ప్లాన్ చూడండి, 24th 7.
సో జూలై 24న 58th డే ఎథిక్స్ ఇంటిగ్రిటీ. సో ఒక టాపిక్ ఇచ్చాను, ఆ టాపిక్ పైన 5 క్వశ్చన్స్. అండ్ చూడండి ఇలాగే ఎవ్రీడే 5 క్వశ్చన్స్. యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఎవ్రీడే 5 క్వశ్చన్స్. చూడండి ఇక్కడ సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇక్కడ ఇచ్చి, సో యూనిట్ 1 యూనిట్ 2 సిలబస్ లో నుంచి ఈ రెండిట్లో నుంచి కలిపి 5 క్వశ్చన్స్ ఇస్తాం. అండ్ అలాగే ఎస్ఏ 3 essays అంటే సిన్స్ బిగినింగ్. సో దిస్ ఇస్ ద షెడ్యూల్. చూడండి డే 1 అంటే 28 ఇవాళే టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. రేపైనా చూడొచ్చు, ఎల్లుండైనా చూడొచ్చు, ఎప్పుడైనా మీరు టెస్ట్ సిరీస్ బెస్ట్ టెస్ట్ సిరీస్. మీరు ఇక్కడ 28 ఉంది కదా అరే మిస్ అయ్యాము అని వరి అవ్వకండి. ద బెస్ట్ టెస్ట్ సిరీస్. సో డైలీ 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 5 క్వశ్చన్స్ ఇస్తాం. ఈ 5 క్వశ్చన్స్ కి 24 hours లో ఇవాల్యుయేట్ చేస్తాం. నాకు కూడా 5 క్వశ్చన్స్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు బర్డెన్ అనిపించదు. అదే 15 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, 20 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ బి మోర్ బర్డెన్. రాయడానికి మీకు బర్డెన్, ఇవాల్యుయేట్ చేయడానికి నాకు బర్డెన్. ఒకేసారి అన్ని క్వశ్చన్స్ ఇవ్వకుండా మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ చూపించే విధంగా ఇవి డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూస్తే చూడండి ఒక టాపిక్ ఇచ్చాను అంటే డైలీ అచీవబుల్ టాపిక్. ఈ టాపిక్ కూడా ఎలా ఇచ్చానంటే మీరు ఈ 80 days ఏదైతే ఉంటుందో ఈ నెక్స్ట్ మన మెయిన్స్ ఎగ్జామ్ వరకు ఇందులో మీరు ఆప్షనల్ ని కూడా ఫోకస్ చేయాలి. అందుకే ఆప్షనల్ కూడా ఫోకస్ చేసే విధంగా ఈ టాపిక్స్ ని రోజు ఒక 4-5 గంటలు పెడితే మీరు ఈ టాపిక్ కంప్లీట్ చేస్తారు. 4 or 5 4 hours పెట్టుకొని ఈ జనరల్ స్టడీస్ చేస్తారు. ఒక 4 hours ఆప్షనల్ కి కేటాయిస్తారు. అండ్ ఒక ½ an hour or 1 hour టెస్ట్ రాస్తారు. ఒక 9 to 10 hours సరిపోదా? సో ఈ విధంగా డైలీ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ కూడా రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, లేదా 9100556858 ఇది నా వాట్సాప్ నంబర్. జస్ట్ కీప్ అ మెసేజ్ టు దిస్ నంబర్. నేను మీకు ఈ షెడ్యూల్ పంపిస్తాను. ఎవరైనా ఈ 2 నెలలు మెయిన్స్ లో పూర్తి స్థాయిలో ఎక్స్పర్టీస్ కావాలి అనుకుంటే సో జస్ట్ ఫాలో దిస్. ప్రతి 10 స్టూడెంట్స్ కి ఒక మెంటార్ని ఇస్తాను. ఓన్లీ ఒక 30 to 40 స్టూడెంట్స్ కి మాత్రమే టెస్ట్ సిరీస్ నేను ప్రొవైడ్, అంటే నా కెపాసిటీ అంతే. నేను ఎఫిషియెంట్ ఇవాల్యుయేషన్ ఇవ్వాలి అనుకున్నాం మా టీమ్. సో జస్ట్ 30 to 40 స్టూడెంట్స్ ని మాత్రమే తీసుకుంటాం. ఈ 80 days కి సంబంధించిన ప్లాన్ ఇది. అండ్ అలాగే ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ బిఫోర్ దట్ వెయిటింగ్ ఫర్ ద ఎప్పుడు రిజల్ట్ రావచ్చు, యూ కెన్ లుక్ ఎట్ దిస్. చూడండి ఇది 16th June 2024. 16th June 2024. 16th June 2024 అంటే 2024లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ 16th June జరిగింది. రిజల్ట్ 1st July వచ్చింది. అంటే 2024లో 15 days లో రిజల్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 2023లో 15 days లో రిజల్ట్, 22లో 18 days, 29thలో 19 days, 2020లో 19 days, 2019లో 40 days. అంటే ఆల్మోస్ట్ యూపీఎస్సి ఆ 2018లో కొంచెం ఎక్కువ ఉండే 45 to 50 days అన్నాను కదా అలాగే. సో మెల్లిమెల్లిగా స్టూడెంట్స్ ని కూడా టెన్షన్ లో పెట్టకుండా సో వీలైనంత త్వరగా రిజల్ట్ ఇచ్చేసి మళ్ళీ మిమ్మల్ని చదివే విధంగా చేస్తుంది. సో ఇట్లా చూస్తే ఎంత కాదనుకున్నా ఆల్మోస్ట్ ఒక 15 to 20 days మాక్సిమం ఒక 15 నుంచి 20 రోజుల్లో రిజల్ట్ రావడానికి ఛాన్సెస్. చూడండి 24లో 23లో 2019 నుంచి 2024 వరకు ఎన్ని డేస్ లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చింది అని చెప్పి మీకు ఇక్కడ క్లియర్ డేటా ఇచ్చాను. దీన్ని బట్టి సో ఈ 2025 ప్రిలిమ్స్ June 9th నుంచి June 15th లోపు ఏ రోజైనా ఇవ్వచ్చు. 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th ఏ రోజైనా. June 9th నుంచి కొంచెం ముందైనా రావచ్చు. వర్స్ట్ కేసులో ఇంకైనా లేట్. ఎందుకంటే చూడండి తగ్గుతూ వస్తుంది కానీ పెరగట్లేదు. సో నంబర్ సిరీస్ లాగా 40, 19, 18, 15 తగ్గుతూ వస్తుంది. ఇంకా తగ్గొచ్చు కానీ పెరగదు. సో ఇలా రిజల్ట్స్ వస్తాయి. సో అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైనా ఫ్రమ్ స్క్రాచ్ 0 లెవెల్ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. వాళ్లకు బేసిక్స్ నుంచి కావాలి. అంటే ఏదో చెప్పేటప్పుడు మేము ఎన్సీఆర్టీస్ చెప్తాము ఇలా కాదు. వీ హ్యావ్ ఎ టైం. సో ఇది ఏదైతే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యొక్క బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. సో మేము ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఐ హావ్ డిజైన్డ్ ఎ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవ్రీడే ఒక 12 hours ఆఫ్ షెడ్యూల్ మీకు ఇస్తాను. ఎవ్రీడే ఒక 12 hours. సో 12 hours లో చూడండి ఒక 2 subjects ఇస్తున్నాను. ఇండియన్ పాలిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 14 questions వస్తాయి ప్రిలిమ్స్ లో. మెయిన్స్ లో ఇట్ విల్ బి మోర్. నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఎన్వైరన్మెంట్ నుంచి ఆల్మోస్ట్ ఎన్వైరన్మెంట్ డిఫరెంట్ పార్ట్స్ లో నుంచి ఒక 20 questions వస్తాయి. సో ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, ఇండియన్ పాలిటీ ఈ రెండిట్లో నుంచి 30 to 35 questions యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ప్రిలిమ్స్ లో నెగ్లెక్ట్ చేయలేనిది ఆల్మోస్ట్ ఈ 2 subjects లో నుంచి ఒక 150 to 180 marks మెయిన్స్ లో
వీ కెన్ ఎక్స్పెక్ట్. ఈ రెండిట్లో ఫస్ట్ నుంచి పాలిటీ కొంచెం ఈజీ, ఎన్వైరన్మెంట్ కొంచెం డల్. సో ఈ రెండింటిని కలగలిపి సో ఒక 2 గంటలు వీడియో క్లాసెస్ నేనే ఒక ఫోల్డర్లో డే 1 హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్లో టార్గెట్ 2026 అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ మెయిన్స్ కోర్స్ దాని వ్యాలిడిటీ 1.5 year. అంటే ఎవరు కూడా అఫోర్డబుల్ ప్రైస్కి 1.5 year వ్యాలిడిటీతో ఎవరు ఇవ్వరు. ఇది ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, 2 థింగ్స్. ఆన్లైన్ చాలా మంది ఫుడ్ ప్రాబ్లమ్ అనో లేకపోతే డిస్టెన్స్ ప్రాబ్లమ్ అనో ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ రాలేకపోతున్నారు. ఆన్లైన్ వాళ్ళ కోసం సో మా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో మీరు డైరెక్ట్గా నాకే కాల్ చేసి మాట్లాడొచ్చు. సో ఐఎమ్ జస్ట్ డిస్ప్లేయింగ్ మై మొబైల్ నంబర్ 9110556858. సో నాకు తెలుసు యూపీఎస్సి ఎంత లోతు ఉంటుంది, ఎంత డెప్త్గా ఉంటుంది, ఎలా చదివితే యూపీఎస్సి క్వాలిఫై అవుతారు. నేను 8 years 8 నుంచి 9 సంవత్సరాలు ఈ యూపీఎస్సి ప్రిపరేషన్ జర్నీలోనే ఉన్నాను. 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. అండ్ ఇదే ఆస్పిరెంట్స్కి గత 7 to 9 years మళ్ళీ సేమ్ ప్యారలల్గా, అంటే ఇప్పుడు 2025 కదా, సో ఆల్మోస్ట్ ఒక 8 to 9 years 2016 నుంచి హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో టీచింగ్ చేశాను. ఐ నో ద పల్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. నేను ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నా స్టూడెంట్స్ని ర్యాంకర్నిగా తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో ప్రాక్టికల్గా అచీవబుల్ టార్గెట్స్ని మీకు ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. యూ కెన్ సీ డైలీ న్యూస్ పేపర్స్ వితౌట్ ఎడిటోరియల్స్కి కొంచెం టైం కేటాయించాలి. అండ్ ఇక్కడ జనవరి వీక్ ఉంది, జస్ట్ రిమూవ్ ఇట్. ఇక్కడ యూ కెన్ ప్లేస్ ఇట్ విత్ మే, ఎవ్రీ డే మే. అంటే న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్కి ఒక 1.5 hour కేటాయిస్తున్నాను. అంటే మీకు ఇక్కడ చూస్తే 3 hours అండ్ ఇక్కడ ఒక 1.5 hours అండ్ న్యూస్ పేపర్కి ఒక జస్ట్ 1.5 అండ్ ఇక్కడ 1 hour అంటే ఇక్కడ టోటల్గా చూస్తే 2, 3.5 ప్లస్ 3 అంటే దాదాపుగా 9.5 to 10 hours. లేకపోతే కరెంట్ అఫైర్స్కి ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 12 hours ఆఫ్ షెడ్యూల్ నేను ఇలా మీకు ఇచ్చాను. సో కొన్నిసార్లు స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి ఎలా అనేది డిసైడ్ అవ్వడు. మేము ఇక్కడ 0 level, నువ్వు చేయాల్సిందల్లా ఏం లేదు, M1 D1. సో డే 1 ఫోల్డర్ ఓపెన్ చేసి సో ఇండియన్ పాలిటీ వీడియో క్లాస్ అప్లోడ్ అవుతుంది. దానికి రిలేటెడ్ నోట్స్ నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకుంటావు. మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తాను. 15 minutes రివైజ్ చేయాలి. సేమ్ అలాగే ఎన్వైరన్మెంట్, సేమ్ అలాగే ఈ రోజు హిందూ న్యూస్ పేపర్, ఈ మే మంత్ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో మేమే ప్రొవైడ్ చేస్తాం, మంత్లీ మ్యాగజైన్ కూడా. అండ్ ఎన్సీఆర్టీస్ ఏ టాపిక్స్ చదవాలి అనేది కూడా వీ విల్ డిసైడ్ అండ్ టెల్ యూ. సో ఇండియన్ పాలిటీ అండ్ ఎన్వైరన్మెంట్ అంటే చూడండి, ఇక్కడ ఇండియన్ పాలిటీ చెప్తున్నాను, ఇక్కడ ఎన్వైరన్మెంట్ చెప్తున్నాను, అదే ఇండియన్ పాలిటీ, ఎన్వైరన్మెంట్, ఎన్సీఆర్టీ. ఇటు స్టాండర్డ్ బుక్స్ ని కవర్ చేస్తున్నాను, ఇటు ఎన్సీఆర్టీస్ ని కవర్ చేస్తున్నాను. ఎవ్రీ వీకెండ్ మీరు చదివిన టాపిక్స్ లో నుంచి ఒక టెస్ట్ ఉంటుంది. అది ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది, అది మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. అండ్ పర్సనల్ ఫోకస్, ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, సో ఎవ్రీథింగ్ ఐ విల్ బి గోయింగ్ టు కవర్. సో ఇలా ఒక 200 నుంచి 220 డేస్లో సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అండ్ మీతో ఈ టాపిక్స్ కి సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్ టెస్ట్ అన్నీ కూడా అయిపోతాయి. సో ఇది బిగినర్స్ గా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు నేను చెప్పాల్సిన పాయింట్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఎవరైతే ఆల్రెడీ మొత్తం సిలబస్ అయిపోయింది వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దిస్ ప్లాన్. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. సో ఇది మీకు ఇప్పుడు M1 D1 ఇది కన్ఫ్యూజ్ అవ్వదు, వదిలేయండి. డే 1 అంటే ఆల్రెడీ సిలబస్ అయిపోయింది, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ లో కోచింగ్ తీసుకున్నారు. పర్సనల్ మెంటర్షిప్ కోసం, పర్సనల్ మెంటర్షిప్ అంటే రోజు 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాను. రోజు అంటే లాంగ్ టర్మ్ కాబట్టి రోజు 2 మీకు పెద్ద బర్డెన్ అవ్వదు. ప్రతిరోజు టాపిక్ చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, మహాజనపాదస్, ఇలా అన్ని కూడా. సో ఇక్కడ టోటల్ గా మీకు చూపిస్తున్నా చూడండి. ఈ పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నాకు వాట్సాప్ చేయండి, మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాను. లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఇది యాక్సెస్ ఉంటుంది. సో చూడండి లాస్ట్ వరకు యూ కెన్ లుక్ ఎట్ దిస్. చూడండి టోటల్ గా 208 days. సో బెస్ట్ మెంటార్ కోసం మీరు చూస్తే ఇక్కడ వీడియో క్లాసెస్ ఇవ్వట్లేదు, మీకు ఒక షెడ్యూల్ ఇస్తున్నాను. మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ కవర్ చేసే విధంగా ఎలా షెడ్యూల్, ఎవ్రీ వీక్ ఒక ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది మీరు చదివిన టాపిక్స్ పైన, ఎవ్రీ వీక్ ఒక మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. సో టోటల్ గా యూ విల్ బి రైటింగ్ టోటల్ గా దాదాపుగా 50 to 100 essays మొత్తం ఈ 200 days లో ఆల్మోస్ట్ ఒక 400 to 500 క్వశ్చన్స్ మీరు రాస్తారు. అంటే కోచింగ్ అయిపోయి
మెంటార్షిప్ కావాలనుకుంటే వీళ్ళు. సో టోటల్గా వీడియోలో ఈ 2 నెలలు స్టార్ట్ చేసే వాళ్ళకు టెస్ట్ సిరీస్, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకు మెంటార్షిప్, అండ్ బిగినర్స్ ప్రిపరేషన్ ని 0 నుంచి స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు డే వైజ్ షెడ్యూల్. సో ఇలా అన్ని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ప్రొవైడ్ చేస్తాం. సో బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో మీకు ఎంత కావాలో ఏ విధంగా చెప్పాలో అనే విధంగా క్లాసెస్ కల్పించడం జరుగుతుంది. నేను ఆల్రెడీ నా వాట్సాప్ నంబర్ మీకు పెట్టాను. సో యూ కెన్ గో త్రూ దిస్. ఏ గైడెన్స్ కావాలన్నా, ఫ్రీ గైడెన్స్ అంటే దాని సజెషన్స్ కావాలన్నా, యూ కెన్ కీప్ అ మెసేజ్ టు మై నంబర్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో టోటల్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్ June 9th, 2025 నుంచి June 14th or 15th లోపు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఒక మాక్సిమం 20 డేస్, ఎగ్జామ్ అయిపోయిన 20 డేస్ లోపు వస్తాయి. అండ్ మెయిన్స్ పైన అట్మోస్ట్ ఫోకస్ తో చదవండి. ఆల్రెడీ సిలబస్ అయిపోయిన వాళ్ళు, ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు నేను ప్లాన్ చెప్పాను. మీరు ఇంకెక్కడైనా జాయిన్ అయినా ఈ ప్లాన్ ఫాలో అవుతానన్న దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. ఐ జస్ట్ షేర్ యూ ద పీడిఎఫ్. సో మంచి ఇన్పుట్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీరు ఈ వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.